మా నాయకుడు చెప్పాడు, సహజంగా అధికారులు తప్పు చేస్తే ఒక చోట నుంచి ఒకటి బదిలీ చేయడం చూసాం. కానీ ఇవాళ మంత్రులుగా చేసిన వాళ్ళు ఆ నియోజకవర్గంలో పనికిరాని వాళ్ళని పక్క నియోజకవర్గాల్లో పంపించారంటే దాని అర్థం ఏంటి? అంటే ఆ నియోజకవర్గంలో చేసిన పాపాలు జనాలకు తెలియదా? వాళ్ళు చేసిన దోపిడీ తెలియదా? వాళ్ళు చేసిన అరాచకం తెలియదా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి నేను గొప్పవాడిని, నేను అద్భుతాలు చేశా, నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా, బ్రహ్మాండంగా పథకాలు అమలు చేశాననే నమ్మకం నీకుంటే మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ప్రజలు నిన్ను నమ్మి 151 సీట్లు గెలిపించారు కదా, మరి అదే ఎమ్మెల్యేలకి అదే సీట్లు ఇచ్చి నిలబడితే ప్రజలకు నీ మీద నమ్మకం ఉందో లేదో తేలే సమయం రాబోయే 3 నెలలు. వైకాపా పార్టీ ఓడిపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైంది. చివరి ప్రయత్నంలో భాగంగానే ఈ కులాల పంచాయతీ ఆయన తెర మీద తీసుకొస్తున్నాడు రాజకీయం కోసం. ఆయన కులాలు కాదు కదా, ఏది తెచ్చినా ప్రజలు వైకాపా పార్టీని, జగన్మోహన్ రెడ్డిని 6 అడుగులు గోతి తీసి పాతి పెట్టమంటే ఖాయం.